నంద్యాల ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యే పీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల శ్రీనివాస్ నగర్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే అసలు పాత్రధారి అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయదని, ప్రజలు అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉనికి కోసం రాజకీయాలు చేసేది వైఎస్ఆర్సీపీనేనని, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించారు. రెడ్ బుక్ ఎవరినైనా వేధించేందుకు కాదని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికేనని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నిరాశలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ వైసీపీపై మండిపడ్డారు. రమణ నమస్కారం. ఈరోజు ఉదయం బయటపేటకు చెందిన చాకలి నాగయ్య అనేటువంటి వైఎస్ఆర్సీపీ అనుచరుడు, వారికి సంబంధించిన ఒక వ్యక్తి ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ వాటిలో భాగంగా తల దగ్గర అక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఒక ప్లాన్ ప్రకారము, ఏదైతే ఒక కార్యక్రమం ఏది చేయాలన్నా వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. ఏ విధంగా నువ్వు పోయి ఈ విధంగా చేసేయి, ఈ విధంగా చేసుకుని ఈ విధంగా చేయి, ఈ విధంగా పోతుందని చెప్పి దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీములో భాగంగానే ఈరోజు చాకలి నాగయ్యను పంపించడం, అక్కడ అది చేసి వెంటనే జంబులయ్యను పంపించేసి వెంటనే అక్కడ ఏదైతే ఉందో అతనిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అనుచరుడు, ఇవన్నీ కూడా ఎక్కడైనా దీనిలో పోతే ఫోటోలలో గీటోలలో దిగుతుంటారు. ఎవరైనా పోతుంటే ఒక పెళ్లికి జరిగినా ఇంకొకటి జరిగినా ఆ ఫోటోలు ఏదో మా ఫయ్యదో లేకుంటే ఇంకొకరు నాయకులు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు అందరూ కలుస్తారా, గుంపుంటే గుంప పక్కన ఉంటాడు. దాన్ని ఏదో పెట్టుకొని మేమేదో చేయించినట్లు అని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క నాయకుడు ఏ రోజు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజు ఎటువంటి పనులు కానీ దీన్ని కానీ ఉపేక్షించలేరు. అట విధ్వంసం చేసేదంతా కూడా ఆ పార్టీకి వాళ్ళకి చెల్లుతుంది. ఏ విధంగా విధ్వంసాలు చేయాలా, ఏ విధంగా అల్లర్లు రేపాలా అనేటువంటిది ఎప్పటి నుంచే వాళ్ళ సంస్కృతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రజావేదికను కూడా వేదికను కూల్చడం మొదలుపెట్టా, తర్వాత గుల్కరాయితో మొదలుపెట్టా, గుల్కరాయితో పెట్టుకొని ఏమైనా కత్తిపోటు దాంతో అన్నాడు, కోడికత్తి డ్రామా అన్నాడు. ఆ రోజు కోడికత్తి డ్రామా కాదా, ఆ కోడికత్తి తీసుకొస్తాడంటే పొడుస్తాంటే ఈ దానికి పోయి ఈ నుంచి పోదంట. గుల్కరాయి కొడితే కరెక్ట్గా ఈదే పడుతుంది, ఆడకు వచ్చే దెబ్బ ఉండదు, ఏముండదు. అదేవిధంగా ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, మేము కూడా చెప్తా ఉన్నాము, ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది. అదే ఈ యొక్క శిల్పారవి సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ జరిగితే వారి పక్కనేదో ఇక్కడ మేము కూడా చెప్తా ఉన్నాం. దండలు ఎక్కడ వేశారో చూడండి. ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరికి సంబంధించిన అనుచరుడు, ఇక్కడ ఏవైతే కౌన్సిలర్ ఉన్నాడో కౌన్సిలర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క కౌన్సిలర్తో పాటు అతడు కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడే అంతా వాళ్ళ అనుచరులు, వాళ్ళ మాట వాళ్ళతోనే ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ భార్య, ఇక్కడ ఎక్కడో ప్రోగ్రాం జరిగితే శిల్పారవి గారి మిస్సెస్ అక్కడ ఉంటే అక్కడ ఆవిడతో పాటు ఆ యొక్క కార్యక్రమంలో, అంటే ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా, ఇన్ని జరిగినా ఈరోజు మళ్ళీ బట్ట కాల్చి మొహాన వేసేసి మీ వాడే మీరే చేసినారనేటువంటిది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇందాకే వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా ఒక్కటే, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా చిల్లర రాజకీయాలు చేసే అలవాటు లేదు, మాకు ఆ అవసరాలు లేవు. ఈ రోజు ప్రభుత్వం కూటమి మాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది.
ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదంతా కూడా ఏ రోజు కూడా ఇటువంటి చిల్లర పనులు చేసే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా సంక్షేమం చేయాలనేటువంటి కార్యక్రమాలే తప్ప వేరే కార్యక్రమాలు మీరు చేపట్టడం లేదు. వాళ్ళకు అలవాటు ప్రతిదీ ఏదో ఒకటి చేయడము, రాష్ట్రంలో అల్లజడిని ఏ విధంగా సృష్టించాలా, శాంతి భద్రతలు లేకుండా ఏం చేయాలా, వాళ్ళు లైమ్ లైట్ లో ఉండడానికి, అంటే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని మీద మళ్ళీ ఒక 2-3 రోజులు ధర్నాలు అనడము, ఇది చేయడము, ప్రజలకు ఇబ్బందులు పెట్టడము, రాస్తారోకోలు చేయడము, ఈ కార్యక్రమాలు తప్ప మిగతా కార్యక్రమాలు ఉండవు. ప్రజా సమస్యలు ఏదైనా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటారు అంటే ఆడికి రారు. కౌన్సిల్లో మీరు చెప్తున్నా వాళ్ళకి ఇదే విధంగా రమ్మని, అవి చేయరు. కానీ ఇటువంటి చేయకూడని పనులు చేసి వాళ్ళ కార్యకర్తలు చేసేసి చేయడం ఆ పార్టీ వాళ్ళకు కూడా ఎగిరి వస్తుంది. మొన్ననే మనం చూసాం, ఫాస్టర్ అభినయ్ దర్శన్ అనే అతను డ్రామా ఏమన్నాడు, దళితుడు ఆయన కిరాయి వాళ్ళతో కొట్టించుకున్నాడు, వాళ్ళతోనే దెబ్బలు తిన్నాడు, అన్ని ఇన్వెస్టిగేషన్ చేసినాక బయట దొరికిపోయా. అలా దొరికిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అవుతారు. ఈ ఒక్కటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది ఎవరు? సొంతం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చేశారు, గొడ్డలి పార్టీ వాళ్ళే చేశారు, గొడ్డలితో చంపించారు. చేసుకుని అది తీసుకున్న తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటే మీరు లేస్తే ఇదేనా నిజాయితీ లేదా నీతి? కనీసం మీ సొంత బాబాయిని, నీ తండ్రి తమ్ముడిని రక్తం పంచుకొని పుట్టినవాడిని చంపించి ఆ రోజు కూడా ఇదే డ్రామా అని ఏదైనా చూసుకోండి. అదేవిధంగా ఏమిటి, ప్రజల సింపతి కోసం ఎయిర్పోర్ట్ లో పోతే కోడికత్తి డ్రామా కరెక్టే కదా, ఆ రోజు డ్రామానే కదా. వాడు ఎవడో సంపాలా చేయాలనుకుని పోయేటప్పుడు ఎక్కడ కావాలో అక్కడ పొడి చేస్తాడు, సంపాదన కూడా చేస్తాడు. ఆ విధంగా కాదు అది కోడికత్తి డ్రామాలు. వీళ్ళే క్యాప్ చేసి వాడిని పెట్టించి 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం తెలుసలే. వాళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ 5 ఏళ్ళు ఏదైనా ఉంటే తెలిసిండొచ్చు కదా. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ళు ఏం చేశా? ఎవడో చెప్పినాడంటే గులకరాయితో కొట్టితే ఆ రోజు తలలు పోవాలంట. ఏడ తగులుతుంది, ఇక్కడ తగులుతాడు, చిన్నది పొద్దునుంది, సాయంత్రానికి స్టిక్కర్ లేదు. ఉదయం ఉంటుంది, సాయంత్రము తెల్లవాడము మళ్ళీ యువతలకి వేస్తారు. పెట్టుకునే దాంట్లో తప్ప యువతలు పెట్టాలి, యువతలు పెట్టుకున్నారు. అంటే ఏ విధమైన డ్రైవర్ ఉంటుందో కూడా ఆలోచన చేయాలా. ఈరోజు ఇవంతా కూడా శాంతంగా ఉండేటువంటి రాష్ట్రాన్ని ఒక అల్లర్లు సృష్టించాలి అని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులదారులు వస్తా ఉన్నారు, 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తా ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీరబోతా ఉంది. ఈ రోజు డిఎస్సి ఇచ్చాము, డిఎస్సి చేస్తే దానికి కూడా డ్రామా ఆడి లేనిది ఉన్నది తీసుకొచ్చి 16,000 వాళ్ళు ఇచ్చేస్తే 1 సంవత్సరం తర్వాత ఏదో అమ్ముకున్నారు. ఏం కర్మ అమ్ముకోవడానికి? అమ్ముకునేటివి, రాయించుకునేటివి, కొట్టేటివి, దోచేది మీకు, అది మీ నైజం. మా నైజము మా యువనాయకుడిది కాదు అది. ఈరోజు మళ్ళా 10,000 ఉద్యోగాలు ఇస్తామని క్యాలెండర్ ఇస్తే దాన్ని పక్కదో పట్టడానికి కొత్తగా ఈ డిఎస్సి డ్రామాను తీసుకొస్తా ఉన్నారు. ఎవరి కాలాలలో జరిగిన హత్యలు ఈ రోజు గ్రేట్ గా చెప్పగలుగుతాయి. ఈ రోజు నేను సాక్ష్యంగా, మీ విలేకరుల సాక్షిగా, ఈ యొక్క రాయలసీమల ఫ్లాక్స్ నిజాన్ని అంచింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు తిరిగే లీడర్లంతా కూడా ఏవైతే ఇన్నోవాలు కావచ్చు, ఫార్చునర్లు కావచ్చు, అంతకంటే పెద్ద పెద్ద బండ్లలో తిరిగి బంగ్లాలు కట్టుకునే నాయకులు, వీళ్ళంతా కూడా ఏసీ రూమ్లో తిరిగే నాయకులు, ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం వల్ల మంచి ఆఫీసర్లను తీసుకొని కిరాయి హంతకులను ఎన్కౌంటర్ చేయించి, అదేవిధంగా ఎవడు తప్పు చేస్తే వాళ్ళని ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఆ రోజు కేసులలో పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ రోజు ఫ్యాక్షన్ కుటుంబాలంతా కూడా వద్దనుకుని ఈ సంక్షేమాలు నడుస్తా ఉన్నాయంటే చాలా మంది కూడా వాళ్ళ పిల్లలు ఈ రోజు పెద్ద పెద్ద చదువులు చదవడం కావచ్చు, ఈ రోజు ఉన్నతమైనటువంటి ఒక పదవులు చేస్తున్నారంటే చంద్రబాబు ఫోటోను రోజు ఉదయం లేస్తే దండం పెట్టుకొని పోవాలి. ఆ రోజు అంచినటువంటి నాయకుడు. అంటే ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు కానీ ఈ విధంగా శాంతి భద్రతలకు బాగా ఉండాలనేటువంటిది. శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు ఉంటే పరిశ్రమలు వస్తాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి ప్రజలు, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నాయకుడు మా నాయకుడు. ఆఖరికి మా యువ నాయకుడు కూడా ఏ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, రెడ్ బుక్ అనేది ఏంటి, ఒక ఎర్ర బుక్కులో ఉన్నాము, ఎవరు తప్పులు చేసింటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా శాఖా పరంగా చేసే తప్పులు చేసింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చెప్తే ఆ రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ విధానమా?
నిజంగానే మేము ఆ విధంగా ఉండింటే మీరు రోడ్డు మీద తిరిగిందిరా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పోతా ఉన్నాడు. ఆయన హెలికాప్టర్లో పోతా ఉన్నారు. వాళ్ళే హెలికాప్టర్ పాడు చేసుకొని మా మీద చెప్పారు ఒక చోట. ఈ రోజు ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అదే మీరు ఆ సెంటర్లో మీరు మాట్లాడి రోడ్డు మీద కూర్చున్నారు. మీరు చేసే ధర్నాలలో ఈ రోజు వరకు ఎక్కడైనా ఒక కేసు పెట్టామో చెప్పమని ఛాలెంజ్ చేస్తా. ఈ రోజు జిల్లాలో ఉండే నాయకులు రమ్మనండి, వేదిక పెట్టుకుందాం. ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు, రస్తా రోకోలు చేస్తా ఉన్నారు. పెళ్లిళ్ల కోసం వస్తే పెళ్లిళ్ల కోసం కూడా ధర్నా, ఈ యొక్క ట్రాఫిక్ కూడా జాబీలు చేస్తా ఉన్నారు. అయినా ఒక్క రోజు కూడా మా నాయకుడు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రోజుల్లో మా యువ నాయకుడు ఈ విధంగా పాదయాత్ర చేస్తే మీరు ఏం చేశారు? ఎక్కడో మూలన పడినటువంటి ఒక జీవోను తీసుకొచ్చి ఆ జీవోను సిమెంట్ రోడ్ల మీద, బీటీ రోడ్ల మీద నిలబడకుండా చేశారు. బీటీ రోడ్ల కూడా తేలేదు. మైకులు గుంజుకున్నారు. స్టూల్ మీద నిలబడి చేస్తా ఉంటే స్టూళ్లు లాక్కున్నారు. బస్సులు నిలబెట్టారు. ఎక్కడో పొలాలలో పెట్టుకుని వందల కిలోమీటర్లు వచ్చి ఆ రాయలసీమ దాటిన తర్వాత యొక్క బనగానిపల్లికి ఎంటర్ అయినప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తే మొట్టమొదటి మీటింగ్ అక్కడ పెట్టుకున్నాం. అక్కడ కూడా అంచెలు పెట్టారు. ఆ బనగానిపల్లిలో కూడా నేను పెట్టుకునేటువంటి ఎక్కడైతే పెట్టానో అక్కడ గోడను గుల్లగొట్టి రాళ్ళేసి మట్టేసి, ఇది మీకు నిజంగా మళ్ళీ మేము అనుకోండి మీరు ఈ విధంగా చేసేవాళ్ళ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ. కాబట్టి మొట్టమొదటి చెప్తా ఉన్నా, నేను మొదటిసారిగా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం మా చిత్తశుద్ధితో ఉంది. ఎవరు తప్పు చేసినా దాన్ని వదిలిపెట్టేది లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని చేసే ప్రభుత్వం మాది. చిల్లర రాజకీయాలు చేసేది మీరు. ఇలాంటివన్నీ చేసేది కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి 2 సంవత్సరాలలో వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ప్రజలంతా కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈరోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది, రాజధాని కంప్లీట్ అవుతా ఉంది. ఈరోజు పరిశ్రమలు వస్తా ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలతో. ఇవన్నీ వస్తే చూసి ఓరవలేక ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసినది వాడు ఏ విధంగా చేశాడో ఏదో వాళ్ళకే తెలుసు. ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో నడిపారు. దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీము ప్రకారమే వాళ్ళంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన భార్య ఈరోజు చెప్పింది, ఒకసారి వీడియో ఏమా, తన భార్య కూడా ఈరోజు చెప్తా ఉంది, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము వాళ్ళకు సంబంధించిన వ్యక్తులమే అది సొంత భార్య చెప్తే కూడా మళ్ళీ మాది తప్పంటారు. ఈరోజు ఏం చెప్తున్నారు తన భార్య? సౌండ్ పెట్టి కదా కదా తన భార్య స్టేట్మెంట్ ఇస్తుంది. చేస్తా ఉన్నారు వాళ్ళే వైసీపీ ప్రభుత్వం. తన భార్య చెప్తా ఉంది స్టేట్మెంట్. పునాశేషయ్య గారి అనుచరుడు. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు వేయాలని అనుకుంటా ఉన్నారు. అధికారం కోల్పోయిన తీరులు మార్చుకోవాలి. ఈ గొడ్డల పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎన్ని డ్రామాలైనా, కోడికత్తి డ్రామాలు, గొడ్డలి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, ఈ డ్రామాలన్నీ కూడా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా కూడా ఫస్ట్ స్టేషన్ లో ఉన్నారు. ఆ ఫస్ట్ స్టేషన్ లో ఏం చేయాలనో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని మీద విచారణ జరుగుతుంది. విచారణలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ రోజు కూడా మేము ఏ నాయకుడిదైనా సరే మేము సమర్థించలేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఆ పని చేసినటువంటి దాన్ని సమర్థించలేదు. మేము మా నాయకులు కూడా ఖండించారు, సమర్థించలేదు. బట్ మీరు చేసుకొని మీ కార్యకర్త చేసి మీ వాళ్ళు చేసి మా మీద బురద జరగడం కరెక్ట్ కాదు. త్వరగా విచారణలో అన్ని కూడా తెలుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల శాంతికి మారిపోయారు. దాన్ని ఇద్దరు కాపాడుకుంటూ వస్తున్నాం. నంద్యాల ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, కులాల మధ్య చిచ్చులు కానీ, ఎలాంటి సంఘటనలు జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడులు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ. వాడు ఎవడో ప్రజలంతా చూస్తా ఉన్నారు, బయటపెట్టాడు.
నేను కూడా ఇంటి నుంచి పక్క నుంచి పోతే బయట పెట్టేస్తున్నా ఇంటికాడ. వాడు ఎవరు నాకు అయితే 2 నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తా ఉన్నారా? మీ ఊళ్ళైనా పంపించారు, ఎందుకు అడుగు పడలే మీరు ఎందుకు తిరుగుతున్నారా? రాత్రి అర్ధరాత్రి 12 గంటల 1 గంట గారుగా జరిగిన సంఘటన పట్టపగలు 6:30 ఐసాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, ఆయన మాట ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నిందాల్లో కన్ను కొట్టింది. నేను ఉండే కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా, మైనార్టీ ఉండాలి కాబట్టి ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం చేయాలనేది చేశాను. చేయమన్నామా? వాళ్ళు పోలీసులు పట్టుకున్నారా? మేము ఉండాలి, ఎస్పీ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటి పనికిమాల పనులు వద్దు. పనికిమాలోడు పనికిమాల పని చేస్తాడు, మేము పనికిమాల పనులు చేయమే చేయం. అదే మా నిండా దగ్గర కూడా అటువంటి పని చేయాలి కాదు నా దగ్గర. నిజం చేయాలి. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పాడు, ఇవన్నీ తప్పుడు పనులు ఎవరు చేశారు? నాకు దెబ్బ తగిలిన ముక్కు కలిసి మీరే ఇచ్చారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బ తీయడవరో ఒక రోజు 6 ఒక రోజు వేసుకున్నాడు. అలా డ్రామాలు ఆడను నేను. మీరేనా ఫోటో వేసింది? మరి కోడి కత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది, చెప్పించింది మీరు, చేర్చింది మీరు. కాబట్టి అన్ని ఇట్లాంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రాన్ని పై దాదాపు కొన్ని వందల అంతస్తులు పారేసినట్టు దాన్ని రెటిఫై చేస్తా ఉన్నాము. బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రి బాబు కష్టపడుతున్నారు. ఈ రోజు ఏ గిట్టుబాటు ధర లేకుండా అన్ని కొంటా ఉన్నాము. జొన్నలు చూసారు మీరు, ఎక్కడి నుంచి గారి ఎంతవరకు ఉన్నాయి జొన్నలు కొనే, మట్టి పండ్లు కొట్టి, పామిడి పండ్లు కొట్టింది. అన్ని ఏమిగా ఏ వస్తువు కానీ ఆ వస్తువు ప్రభుత్వం ఉంటా ఉంది కదా, గిట్టుబాటు ధర ఇచ్చి. ఈ రోజు జొన్నలు జోడించాడే 3,700 రూపాయలు ఇచ్చాం జొన్నలకు మేము. ఈ రోజు మేము 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే కన్ను పుట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లు చుట్టాలా. మామూలుగా రాజశేఖర రెడ్డి పగలు కొట్టారు. మేము మాకేం బట్టి దాన్ని పగలు కొట్టడానికి అవసరం మాకేం వచ్చిందా? నాకు ఎవరు ఏం అవసరం లేదా? మీరంతా మీరు పగలు కొట్టుకొని అది కూడా మీ ఫోటో చూడగా మా ఫోటో నా దగ్గర నేను నిలబడి క్యాండిడేట్ నేను ఎవరు దిగను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మీరే వచ్చిపోయినారు కదా పార్టీ, మా పార్టీకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని తీసేట్లా? నేను ఏ పార్టీ మా అంటే మొదటి తెలుగుదేశం పార్టీ ఉండాలి. 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. ఆమె నిండా ప్రాంతం పీస్ఫుల్ గా ఉండాలా. దీన్ని బేస్ చేసుకుని నిండా పని మేము చేయడానికి పనికిమాల పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసేయాలా? ఆయన ఒక ప్లాన్ చేశాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, ప్లేస్ అకౌంట్ చేస్తే బాగుంటుంది, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చావు? మైనార్టీలకు నోట్లు మనీ వేసినావు. ఒక్క పని లేకపోతే కాంప్లెక్స్ నరసాపేటలో ఫౌండేషన్ వేశాను సుప్రసాద్ గారు ఉన్నప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబోర్డులు తప్పేసింది. చూడు మీరే కాదు నిండా రైలు కింద పడి రావలే. 4 వచ్చారు కదా, 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలించుకుంటుంది. వాడు సచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. అది ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన. మహాపురుషుడు పనులలో చెప్పాడు. నాకు సొంత చిన్నాయను వివేకానంద బిడ్డ ఎవరు ఆయన చుట్టాం నాకు. ఆయన బిడ్డ సొంత నీ అక్కనే నీ చెల్లెలో ఆమె చెప్తాను. నీ అక్క చెప్తుంది, నీ చెల్లెలు చెప్తా ఉంది. అయ్యో మా మాయనాన్ని చంపినాడు ఈయనే మంచిది అన్ననే అని. నీ అంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే? సొంత అక్క చెల్లెలు చెప్తాడు వదిలేసి, వాళ్ళ అమ్మ చెప్తాడు వదిలేసి, ఇక్కడ ఎవరో చెప్పిన దానికి పట్టుకొని ఆరాధన శక్తులను సృష్టించడానికే అది అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద వేసినారు. కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి దానికి సరిపోవు. హైదరాబాద్ లో ఈరోజు దొంగ ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్ కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే ఉండగలను. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేశాడు, అని ఒక శిల్పిగా తయారు చేశాడు హైదరాబాద్ ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలిసి అంత భుజం కలిపి పనిచేశాను దగ్గర నేను.
ఇప్పుడు సహించే మాకు కూడా ఇందాక తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ ఇచ్చేపదంగా ఎస్పీ గారికి ఇచ్చి న్యాయం చేయి, మనకేం అవసరం లేదు, ఇక్కడ అలా ఇక ఏదో పనులు చేసేదానికి మేము లేము. ఇక్కడ చేసేటాడు ఏదో పని అయినా ముఖ్యమంత్రి అయినా 2 రోజు 3 రోజు నువ్వు అది ప్రజావేదిక పగలగొట్టింది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం సొమ్ము పగలగొట్టాలి ముఖ్యమంత్రి. కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతా ఉంటే ప్రజావేదిక తీసి పారేస్తాం. నీ క్యారెక్టర్ ప్రజలు తెలుసు, నీ పార్టీ తిట్టానిన్న మీరు రేపు ఎలక్షన్లు గెలిచి రాకపోతే తోడు తీసా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు, ఉంటాయి ఎవరో గ్రామాలు ఉంటాయి, ఎవరి మధ్య జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎటు చెప్పడానికి. కాబట్టి జాగ్రత్త ఉండాలా, మేము తప్పుడు పని చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెప్పం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సభ్యులు ప్రశాంతంగా ఉండయి, మంచి నీళ్లు వస్తా ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి బాబులు రివ్యూ చేసి దేవుడు మీరు రీఛార్జ్ చేయండి భూమి నీళ్ళు ఉండాలా. నువ్వు నీళ్ళు నిలువుంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్లు కావాలంటే ఇప్పుడు నీళ్లు మాండకు వచ్చేంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి. మీరు ఎక్కడైనా కరెంట్ పోయిందా? 1 నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతాను మాకు ఫోన్ చేస్తాం కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి లోపల కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం కదా ఆన్లైన్ అన్ని చూస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. అక్కడే కష్టపడాయని మీరు కావాల్సిన ప్లేన్ వేసేది అది పద్ధతి కాదు. అది ప్రశాంతంగా ఉండే మమ్మల్ని నంద్యాల నాది. దీన్ని 9 సార్లు నిలబడేయడం తెలుసు. ఎప్పుడో జరిగిన ఇట్లా ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద ఎత్తేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. 2 ఏళ్ళు చేశారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా? మనం అట్లా పని చేసేవాళ్ళమా? నేను శాంతిని కాపాడటం, పీస్ఫుల్ గా పోయేటోళ్ళము, ఒంటరిగా పోయేటోడు నేను. నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా, ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని. జిఎస్సీ చేస్తే పిల్లలు వచ్చారే, పిల్లలు మీరు వచ్చా లేదు, 8 సంవత్సరాల పిల్లలు పెంచుకుని తల్లులు పాపం చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టు అన్ని జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టు అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటున్నాడు. అంతేగాని కావాల్సింది ప్రజలకు కావాల్సిందేమి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటితో కట్టుబడింది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గుడ్డల పార్టీలతో వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలకు పోతుంది. ఇప్పుడే పోయి ఆడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషంగా నంద్యాల ప్రాంతాన్ని నేను కోరుకుంటే వెళ్తే ప్రశాంతతను కాపాడండి మా నంద్యాలను. మా నంద్యాల ఇటువంటి ఇష్యూస్ తీసుకోకపోయినా మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతం ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీకు వచ్చింది దరిద్ర మార్చన చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అడ్డగొట్టాలని చెప్పి చేసిన పని ఇది. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ప్రజలకు ఇదంతా నేను ఇచ్చేదే కదా అది. కాబట్టి చాలా సంతోషంగా నంద్యాల ప్రాంతాన్ని నేను కోరుకుంటే వెళ్తే ప్రశాంతతను కాపాడండి మా నంద్యాలను. మా నంద్యాల ఇటువంటి ఇష్యూస్ తీసుకోకపోయినా మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతం ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీకు వచ్చింది దరిద్ర మార్చన చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అడ్డగొట్టాలని చెప్పి చేసిన పని ఇది. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటాం. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.